Hello everyone, I am Dr. Shivreka, cataract surgeon and retina specialist, Oxycare Hospital, ECIL. ఈరోజు టాపిక్ ఏంటంటే పిల్లల్ని ఐ డాక్టర్ దగ్గరికి ఎప్పుడెప్పుడు తీసుకురావాలి, అంటే ఏ ఏజ్లో ఉన్నప్పుడు తీసుకురావాలి, ఎంత ఫ్రీక్వెంట్గా ఫాలోఅప్లో ఉండాలి అనేది ఒకటి. అసలు పిల్లలు ఐ రిలేటెడ్ సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయని ఎలా తెలుస్తుంది పేరెంట్స్ అంటే, అది మీరు చూస్తున్నప్పుడు పిల్లలు చాలా క్లోజ్గా, అంటే రీడింగ్ అనేది చాలా దగ్గరగా చదువుతున్నప్పుడు కానీ, లేదా టీవీ దగ్గరికి వెళ్ళి వాచ్ చేస్తున్నప్పుడు, లేదా స్క్వింటింగ్ ఉన్నా కూడా, లేదంటే ఐ రబ్బింగ్ ఫ్రీక్వెంట్గా ఐస్ రబ్ చేస్తున్నా, లేదా అంటే ఐ రెడ్గా అయిపోవడము, సో ఆ కళ్ళ చుట్టూ డార్క్ సర్కిల్స్ అనేది విపరీతంగా ఉండడము, ఇలా ఉన్నప్పుడు, లేదా చదువులో వెనకబడిపోవడము, వీళ్ళు హోంవర్క్స్ అవి చెక్ చేసినప్పుడు ఎక్కువ తప్పులు కనిపిస్తూ ఉండడము, ఇలాంటివి జరిగితే కనుక సో మీరు ఒకసారి ఐ స్పెషలిస్ట్ దగ్గరికి మీ పిల్లల్ని తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కాకుండా యూజువల్గా గవర్నమెంట్ కానీ మన హెల్త్ మినిస్ట్రీ వాళ్ళు రికమెండ్ చేసిన షెడ్యూల్ ఏంటంటే, సో 6 months లోపల ఒకసారి బేబీకి ఐ చెకప్ అనేది కంపల్సరీ ఉండాలి. తర్వాత ప్రీ స్కూల్ ఏజ్ అంటే 3 to 5 years కంపల్సరీ ఒకసారి తీసుకురావాలి. 3 to 5 years తర్వాత ఒకవేళ రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ కానీ డిటెక్ట్ అయితే, సో ఎవ్రీ ఇయర్ కంపల్సరీ చెకప్ అనేది చేయించాలి. కొంతమందికి చాలా ఎక్కువ రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ ఉంటాయన్నమాట. అంటే చాలా ఎక్కువ గ్లాస్ పవర్ ఉండే అవకాశం ఉంటుంది. వీళ్ళకి ఏంటంటే 6 months ఒకసారి కూడా తీసుకొచ్చి చూపించాల్సిన అవసరం ఉంటుంది. సో ఇలా కాకుండా, సో రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ లేదు, మనకి చెకప్లో అంత నార్మల్గా ఉంది అంటే కనుక, సో పిల్లల్ని ఎవ్రీ ఇయర్ అయితే కంపల్సరీ తీసుకురావాల్సి ఉంటుంది. ఎందుకంటే సో వాళ్ళు పెరుగుతున్న కొద్దీ కూడా రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ అనేవి స్టార్ట్ అవ్వచ్చు బికాస్ ఆఫ్ క్లోజ్ వర్కింగ్ డిస్టెన్స్. ఎక్కువ స్క్రీన్, ట్యాబ్స్ ఇలాంటి గ్యాడ్జెట్స్ వాడడం, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వాడడం ఎక్కువైపోయింది కాబట్టి వాళ్ళని మనము ఎవ్రీ ఇయర్ కంపల్సరీ అనేది ఐ చెకప్ అనేది కంపల్సరీ చేపిస్తే బాగుంటుంది. సో ఈ ఐ చెకప్ చేసి ప్రాపర్ రిఫ్రాక్టివ్ కరెక్షన్ ఇచ్చి అద్దాలు పెట్టడం వల్ల ఉపయోగం ఏముంటుందంటే, అంబ్లియోపియా. అంబ్లియోపియా అంటే మనకి లేజీ ఐ అనమాట. అంటే ఇప్పుడు మనకి బ్రెయిన్ అనేది చూడడం మానేస్తుంది. ఒకవేళ మనకి అన్కరెక్టెడ్ హై రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ ఉన్నాయనుకోండి, అలాంటప్పుడు మనకి ప్రాపర్ కరెక్ట్ టెండర్ ఏజ్ అయిపోయిన తర్వాత సెన్సిటివిటీ అనేది తగ్గిపోతుంది. తర్వాత మనకి గ్లాస్ కరెక్షన్ తోటి కూడా అంత ఎక్కువ బెనిఫిట్ ఉండదు. సో అందుకే ప్రాపర్ టైంలో మనము సైట్ ఉందని గుర్తించి దానికి ప్రాపర్గా మనం కరెక్షన్ గ్లాసెస్ కానీ ఇలాంటి రెమెడీస్ అనేవి ఫాలో అయితేనే రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒకవేళ ఇలాంటి కాని పక్షంలో మోటార్ స్కిల్ డెవలప్మెంట్ అంటే బాబు కానీ పాప కానీ చదువులో కానీ ఇతరత్ర అంటే సోషలైజింగ్, సో ఇవన్నీ కూడా వెనకబడిపోతారు. గేమ్స్లో కూడా వెనకబడిపోవడము, మయోపియా అనేది అన్కరెక్టెడ్ రిఫ్రాక్టివ్స్ చాలా విపరీతంగా ప్రోగ్రెస్ ఉంటుంది. తర్వాత స్క్వింట్ ఇలాంటివి సింపుల్ ఐసైట్ కరెక్షన్ తోటి స్క్వింట్ కూడా మనం కరెక్ట్ చేయొచ్చు. సో ఇవి కూడా ఏంటంటే మనము ఇవన్నీ అంటే ఐ చెకప్ అనేది నెగ్లెక్ట్ చేయడం వల్ల ఇవన్నీ కూడా పిల్లలకి నుంచి మనము కాపాడలేమన్నమాట వీటన్నిటి నుంచి. తర్వాత కొంతమందికి అలర్జీస్ ఉంటాయి. అలర్జీస్ బాగా రబ్ చేస్తూ ఉంటారు. అవి అయితే కంజంక్టివా మడ్డి కలర్లో అయిపోయి ఉంటుంది. బట్ స్టిల్ పేరెంట్స్ ఏమనుకుంటారంటే, సో ఇది ఇట్స్ నాట్ రిలేటెడ్ టు ఐ అనేది వాళ్ళు అనుకొని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు ఐ చెకప్ని. సో ప్రాపర్ టైంలో ప్రాపర్గా మనము పిల్లల్ని ఐ చెకప్కి తీసుకొస్తుంటే కనుక, సో పిల్లలకి చాలా బెనిఫిట్ ఉంటుంది. ప్లస్ ఏంటంటే పెద్దవాళ్ళు మన బాధ్యత ఏంటంటే పిల్లలకి ఆ సంపూర్ణ ఆరోగ్యం అనేది ఇవ్వాలి. ఆరోగ్యంలో కంటి చూపు అనేది కూడా భాగం కాబట్టి, సో పిల్లల ఓవరాల్ డెవలప్మెంట్కి అంటే సంపూర్ణంగా పిల్లలు కానీ పిల్లవాడు కానీ సో డెవలప్ అవ్వాలంటే, అభివృద్ధి చెందాలంటే కూడా సో వాళ్ళకి ఐ చెకప్ చేసి ప్రాపర్గా గైడెన్స్ అనేది డాక్టర్ గారి దగ్గర తీసుకోవడం చాలా అవసరం. సో టేక్ కేర్ ఆఫ్ యువర్ చిల్డ్రన్. థ్యాంక్ యూ.